సేజ్లో ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవటం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 25 మంది తీవ్ర గాయాలు అవ్వటం జరిగింది. పవన్ సాయి హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లో సుమారు 13 మంది, అలాగే ఉషా ప్రైమ్ హాస్పిటల్స్లో 9 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో సుమారు ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 చనిపోయారు. భారీగా పొగ రావటం వల్ల ఇంకా ఎంతమంది ఉంటారనేది క్లియర్గా తెలీదు. అక్కడికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎంతమంది చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పవన్ సాయి హాస్పిటల్ ఉందో 13 మందిలో ఒక అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా అక్కడ ఏదైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఎక్స్గ్రేషియా అనేది కూడా మాట్లాడటం, సదరు కంపెనీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కొద్ది సమయం పట్టొచ్చు పూర్తిగా ఎంతమంది చనిపోయారని తెలియటానికి. ఏదేమైనప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నప్పటికీ అక్కడ దట్టమైన పొగ ఉండటం వల్ల ఏ విషయం పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇంకా అదే రియాక్టర్ బ్లాస్ట్ అవటం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందన్నారు, కానీ ఇంకా అధికారులు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అది అక్కడ మరి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా, అది నెగ్లిజెన్సీ వల్ల వచ్చిందా అనేది కూడా తెలీదు. ఏదైతే కార్మిక శాఖకు సంబంధించిన ఇంచుమించు యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితి సమీక్షించడం జరుగుతూ ఉంది. గత 5 years నుంచి అదే గత మీడియాలో చెప్పడం జరిగింది. గత 5 yearsలో థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని ఎంటర్ చేసి అధికారులని వాళ్ళతో కొమ్మక్కి అధికారులని వాళ్ళు హ్యాండిల్ చేసుకుని పూర్తిగా బ్లాక్మెయిల్గా సేఫ్టీ మెజర్స్ అనేవి సరిగ్గా పర్యవేక్షించడం పోవడం వల్లే జరిగింది. పూర్తిగా ఏదైతే కార్మిక శాఖ ఉందో కార్మిక శాఖ గత 5 ఏళ్లలో పూర్తిగా నెగ్లిజెన్స్కి గురైందని మాత్రం చెప్పగలను. కార్మిక శాఖ ఆల్రెడీ రివ్యూస్ అనేవి స్టార్ట్ చేసాం. వైజాగ్లో కూడా దళార్ వ్యవస్థ అనేది పూర్తిగా వైజాగ్లో ఉంది. దళార్ వ్యవస్థ ఇంచుమించు మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా ఫండింగ్ అనేది డిమాండ్ చేసి తీసుకోవడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని 2-3 రాజకీయ ప్రతినిధులు అక్కడ చేరి అధికారుల్ని అవినీతి చేసే విధంగా ఎదరగంటారు తప్ప ఈ కార్మిక శాఖని, అలాగే ప్రతి వ్యవస్థని కార్మిక శాఖలో ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ సుమారు ఈఎస్ఐ హాస్పిటల్స్లో 450 కోట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లే వాడుకోవటం, మిగతాది నిరుపయోగంగా వదిలేయటం. అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి అందవలసిన ఈ రాయితీలు కానీ సంక్షేమ పథకాలను అన్నీ ఆపేయటం, అలాగే బీవీఓసీకి చెందిన 4,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా సరైన సేఫ్టీ ఆడిటింగ్ జరగకపోవటం వల్లే ఈరోజు ఈ యొక్క ప్రమాదాలకు కారణం అని మనం చెప్పుకోవచ్చు.